అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అండ్ వీళ్ళకి ఎంత డబ్బులు ఇస్తుంటారు? ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎంత సంపాదించుంటారు? ఒక్కొక్క సెలబ్రిటీ మీ అందాజ్ ప్రకారం? నాకు తెలిసి చాలా సంపాదించారండి. హ్మ్. అంటే పేర్లు చెప్పకూడదు గానీ, ఒకేసారి వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయిన వాళ్ళు అంటే కూడా ఇది అగ్రీమెంట్ వైస్ అని విన్నాను. నిజంగానే 1 ఇయర్ అగ్రీమెంట్‌కి ఇందాక మేము మాట్లాడుకుంటే చెప్పారు. 80,00,000 1 ఇయర్ అగ్రీమెంట్ 80,00,000 ఇప్పుడు సీరియల్స్ లో చేసుకుంటే హ్మ్. ఒక షోకి ఒక ఒక మామూలుగా నాకు రోజుకి తెలిసి 4,000, 5,000 వస్తది. 4,000, 5,000 వస్తుంది. హ్మ్. ఒక సాంగ్ చేస్తే పోనీ 20, 30,000 వస్తుంది. హ్మ్. దానికి ఎన్ని రోజులు కష్టపడాలి? హ్మ్. ఇప్పుడు విష్ణుప్రియ ఒక సాంగ్ చేస్తే ఎంత వస్తుంది? మహా అయితే 50,000 వస్తదేమో. హ్మ్. ఒక షో పోనీ చేస్తే 1,00,000, 2,00,000 పోనీ అనుకోండి. ఒక 10,000, 20,000 వస్తుందేమో. అది వ్యూస్ బట్టి ఇస్తారు. ఇవన్నీ లెక్కేసుకుంటే వాళ్ళకున్న లైఫ్ స్టైల్. సెలబ్రిటీ స్టేటస్ కి ఇయర్లీ 80 lakhs, 50 lakhs అంటే చాలా ఎక్కువ అమౌంట్ కదమ్మా. హ్మ్. ఉమ్. ఇప్పుడు అదొకటే సంపాదన కదా, సెకండ్స్ లోనే కదా. హ్మ్. మీరు ఇది నొక్కండి, ఇది నొక్కండి, ఇమీడియట్ గా మీకు డబ్బులు వస్తుంది అనేసి చెప్పేసి వీళ్ళు దోరుతారు. హ్మ్. వీళ్ళు సంకనాకపోయే వాళ్ళు, చచ్చిపోయి భూస్థాపితం అయిపోయిన కుటుంబాల గురించి వీళ్ళకి అవసరం లేదు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరిని కఠిన చర్యలు తీసుకోవాలని స్టార్ట్ చేసింది ఎవరు? చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ ఒకాయన ఎవరో అంటే అప్పుడు అదే యువ యువ సామ్రాట్ సామ్రాట్ రవి గారు ఉన్నారు. ఫస్ట్ ఆయన నేను ఆయన స్టార్ట్ చూసాను చేశారు కానీ ఆయన అనుకుంటున్నా. స్టార్ట్ చేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. ఆయనకి ఉల్టా బ్లాక్ మెయిల్ చేస్తారు యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. ఆయన చాలా పాపం చాలా మొత్తుకున్నారు. ఎందుకంటే యూట్యూబ్ లో చాలా మంది చూస్తూ ఉంటే ఎంతో మంది బయటకు వచ్చి పాత రోజుల్లాగా అంటే పేపర్ లోనో అలాగా అంటే ఎవరైతే అభ్యుదయ భావాలు ఉంటారో, సంఘ సంస్కరణ కోసం కోరుకుంటారో, ప్రజలు పాడైపోతుంటే బాధ పెడతారో అలాంటి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనేది ఇదేంటి సోషల్ నెట్వర్క్ హ్మ్. అంటే ఈ ఇంటర్నెట్స్ వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. కానీ వీళ్ళు ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ అలాంటి వాళ్ళని పట్టించుకోరు తొందరగా. అవును. ఇప్పుడు ఎవరికో నొప్పి తగిలింది, ఎవరో ఒక మహానుభావుడు వచ్చి వీళ్ళందరికీ చెక్ పెట్టడం కోసము చేశారు. ఒక కామన్ మ్యాన్ ఇచ్చిన కంప్లైంట్ తో ఇంత కదిలింది. హ్మ్. అది సజ్జనార్ గారు లాంటి ఆఫీసర్ ఉండడం వల్ల ఇలా స్టార్ట్ అయ్యిందని అనుకుంటున్నాను నేను. సో ఏదేమైనా ఇది మంచి పరిణామము. ఇది అందరికీ తెలుసు కూడా, ఎందుకు ఇగ్నోర్ చేశారనేది ఇంతవరకు జనాల్లో ఒక ప్రశ్న కూడా ఉన్నది. ఎందుకంటే పాన్ మసాలా తినండి అని ఇట్లా ఉయ్యడాలు, అంటే పెద్ద పెద్ద హీరోస్ ఇట్లా ఉయ్యడాలు, హ్మ్. అసలు అదంతా కూడా టీవీలో యాడ్స్, తర్వాత మూవీస్ లో మధ్య మధ్యలో యాడ్స్ చాలా ప్రభావితం చేస్తాయి చాలా వీళ్ళని. ప్రభావితం చేస్తాయి యూత్ ని. ఏంటంటే ఆ యూత్ అంటే ఎలా అయితే ఈ బస్తీ వాతావరణం అంటే కొంచెం స్లమ్మీ వాతావరణం ఉంటుందో, అలాగే కొంచెం డిజల్యూషన్ ఫ్యామిలీస్ గానీ, తర్వాత సింగిల్ పేరెంటింగ్ గానీ, తర్వాత ఒక బ్యాడ్ సర్కిల్ ఒక యూత్ లో ఒక 13, 14 వచ్చినప్పుడు రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళి పేరెంటింగ్ సరిగా లేకపోవడం గానీ, చాలా కారణాలు. మెయిన్ ఏంటంటే డిజల్యూషన్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే చాలా ప్రభావితం అవుతారు. అవును. అంటే ఎవరికైనా ప్రభావితం ఉంటుంది, కానీ టీనేజర్స్ అంటేనే గాజు బొమ్మలా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం ప్రభావితం అవ్వడానికి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, అట్లానే ఒక హీరో అంటే ఒక సినిమాలో హీరోలాగా ఎలాగో మనం ఉండలేము, హ్మ్. సో విలన్ లాగా అనేది ఎక్కువ బ్యాడ్ అని ఎక్కువ క్యాచీగా ఉంటుంది. డార్క్నెస్ అనేది తొందరగా ఇంత వెలుగుందేంటి అని మనం అనుకోం, ఇంత చీకటి ఉందేంటి అంటే ఆ డార్క్నెస్ ఏదైతే ఉన్నదో, ఆ బ్యాడ్ ఏదైతే ఉందో ఈజీగా అట్రాక్ట్ అవుతాం. అది కిక్ ఇస్తుంది ఎవరికైనా కూడా. హ్మ్. చాలా మంది పిల్లలు చూడండి, ఈ మంచి వాతావరణంలో పెరిగిన పిల్లలు, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అంటాం కదా, డిఫెక్ట్స్ ఉన్న పిల్లలు ఏంటంటే ఇంత జుట్లు పెంచుకోవడం, హ్మ్. ఒక డిఫరెంట్ అంటే ఐఎమ్ నాట్ వాళ్ళని నేను ఇట్లా అని చెప్పట్లేదు, హ్మ్. ఆ ప్రభావితం గురించి అవును. చెప్తున్నా. డెఫినెట్‌లీ. సో దట్ ఏంటంటే కమ్మలు గుట్టి 4 బోలెడు. కమ్మలు ఇక్కడ కుట్టించుకోవడం మరీని, హ్మ్. అవి నవలడము, ఉయ్యడము, తాగడము, అంత వైల్డ్ గా చూస్తుంటారు. అదే హీరోయిజం అన్న ఫీల్ అవుతుంది. హీరో లాగా కూడా కదా, ఒక విలన్ లేకపోతే ఒక హీరోని అలా చూపించి కొన్ని మూవీస్ లో తర్వాత మంచోడు అయిపోయి, ఆ మంచోడు అయింది వీళ్ళు పట్టించుకోరు. పుష్ప మూవీలో ఉంది కదా. సో ఏంటంటే అంతరకములతో. ఆ సాంగ్స్ గానీ, కొన్ని సినిమాల్లో సాంగ్స్ గానీ అసలు వినడానికే కూడా ఎలా అనిపిస్తుంది అంటే, ఏంటి ఇంత సాహిత్యం, ఇంత అంటే మనది ట్రాక్ తప్పుతుంది కానీ, అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది అట్లా ఉంటది. ఇప్పుడు అలాంటి సాంగ్స్ ఏం చేస్తారు, తిరునాళ్ళలో గానీ మ్యారేజెస్ లో గానీ ఆ సాంగ్స్ డాన్స్ పెడతారు. పిల్లలు ఏం చేస్తారు, దానికే ప్రాక్టీస్ చేస్తారు. సైకలాజికల్ గా కూడా వాళ్ళకి ఆ ఇంపాక్ట్ అనేది మైండ్ లో ఉంటుంది. డెఫినెట్‌లీ. సో దట్ వీళ్ళు స్వలాభం కోసము ఎవరవనివ్వండి, సెలబ్రిటీస్ అవనివ్వండి, లేకపోతే ఎవరు మోడలింగ్ చేసే వాళ్ళు అనుకోనివ్వండి, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అనుకోనివ్వండి, ఎవరైనా కానివ్వండి, అంటే వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వదిలేసి మనము సమాజంలో బతుకుతున్నాము,
చేస్తున్నాము, మనకు మనము జవాబుదారు కాకపోయినా సమాజానికి మనము ఆన్సరబుల్ అనేది అది మర్చిపోయి, సో వీళ్ళు చేస్తున్న ఇప్పుడు తెలియక చేసే వాళ్ళని తప్పే అవును. తెలిసి ఉంటారు కదా, ఒక సెలబ్రిటీ హోదాని చేసుకుంటూ మేము సెలబ్రిటీస్ కాబట్టి మాకు ఇచ్చారు, మాకు తెలియదు, మేము చేసాము, మరి తెలియక చేస్తారు కదా, ఇప్పుడు సంపాదించినంత ఇచ్చేసేయండి. అని ఎందుకు ఈ మధ్య చాలా మంది మళ్ళీ అంటే ఈ కేసు రాకముందు వస్తుందని తెలుసు అందరూ సారీ మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసాము, అవును కరెక్టే తెలియక కదా, చేసాము అని కేసులు బుక్ క్షమాపణలు చేయనప్పుడు అది తప్పని తెలియనప్పుడు కేసులు బుక్ కాకుండానే మీరు ఎలా సారీలు చెప్తారు? ఒక శాటిలైట్ టీవీ ముందుకు వచ్చి కూడా, ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చి కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఏం చెప్తున్నారు వీళ్ళు సమాజానికి, ఏం నేర్పించాలనుకుంటున్నారు? మీరు తెలియక చేశారు కదా, మరి మీరు దాని వల్ల సంపాదించిన ఆస్తులను ఇచ్చేసేయండి, మీరు వాలంటరీకి ఇచ్చేసేయండి. వాలంటరీకి వచ్చి సారీ చెప్పారు కదా, వాలంటరీకి వచ్చి ఇదిగో ఇన్ని లక్షలు మేము సంపాదించాము, ఈ కార్లు కొన్నాము, ఇల్లు కొనుక్కున్నాము, ఇది మేము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము, పాపం ఎవరైతే చనిపోయారు అంటే కనీసం మనిషికి ఇంతనే వస్తుంది కదా, ఇవి అభ్యుదయాలు భావాలంటారు, ఇవి సారీ చెప్పడం అంటారు. నోరు ఉంది కదా అని చెప్పేసేసి నోటు మాటతో లక్షలు లక్షలు సంపాదించి కోట్లు సంపాదించి అదే నోరు ఉంది కదా అని చెప్పేసేసి మీరు వచ్చేసి సారీలు చెప్పేసినంత మాత్రం చేసిన తప్పులు పోవు. వాలంటరీగా మీరు సరెండర్ చేసేయండి, ఎంత సంపాదించారో, మీ అకౌంట్ లోకి ఎంత వచ్చిందో, ఏమేమి ఆస్తులు కొన్నారో ఈడీకి అప్ చెప్పేసేయండి. లేకపోతే వాలంటరీ అప్పుడు మిమ్మల్ని అందరూ మేము మెచ్చుకుంటాం, అందరు ప్రజలందరూ మెచ్చుకుంటారు, అవును తప్పే చేశారు, ఆ డబ్బులన్నీ ఇచ్చేస్తారు కదా, అట్లీస్ట్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకైనా ఉపయోగపడుతుంది, తెలిసిన వాళ్ళకైనా ఇవ్వచ్చు అనేసి అనుకోవచ్చు. ఇవన్నీ టీవీల్లోనూ సినిమాల్లోనూ యాక్షన్ చేయండి, పబ్లిక్ ముందు కాదు. డెఫినెట్లీ అయితే యాక్టింగే చేస్తున్నారంట. యాక్టింగే కదా, మరి ఎవరో వచ్చి చెప్పట్లేదు కదా, ఎవరో వచ్చేసేసి మేము దానికి సారీ మేము తెలియక తప్పు చేస్తాము, దాని చాలా మంది చెప్పారు సెలబ్రిటీస్ ఆస్తులన్నీ ఇచ్చేసేయండి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అటాచ్ అయితే ఆస్తులను ఇచ్చేయాల్సిన, అంటే వీళ్ళు ఏదైతే ఈడీ అటాచ్ అయితే ఇప్పుడు పొలిటీషియన్స్ చాలా మంది ఈడీ ఇదే అయిపోయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వచ్చేసి ఆస్తులన్నీ కూడా సీజ్ చేసేస్తారని ఉంటది కదా, మరి ఈడీ ఎంటర్ అయిందంటే అదే ఉంటది, దానికంటే ముందు ఇచ్చేస్తే కనీసం కాస్త పరమైన దక్కుతుంది. మీరు అన్నట్టు స్టార్టింగ్ లో ఆరంభంతో మాత్రమే ఏమంటారు స్టాప్ ఆరంభ సూరతం కాకోకుండా అంతిమ తీర్పు వరకు కూడా వెళ్తే కనుక అదంతా మంచి పరిణామం అని అనుకోవాలి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏముంటాయి మ్యామ్? అంటే ఇప్పుడు 10 years పనిష్మెంట్ ఉంది గేమింగ్ యాక్ట్ కాబట్టి అరెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ముందే ఎఫ్ఐఆర్ లీక్ అయిపోయింది కాబట్టి అందరూ వెళ్ళేసేసి మా అమ్మకి బాగాలేదు, మా అయ్యకి బాగాలేదు, నాకు బాగాలేదు, లేకపోతే అది ఉంది ఇది ఉంది, నేను షూట్ లో ఉన్నాను, అది ఉన్నాను, ఇది ఉందన్న కమిట్మెంట్స్ ఉన్నాయని యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు. యాజ్ ఫర్ 7 years లోపు కన్విక్షన్ ఉన్న కేసులకే 41, అంటే ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారంగా నోటీస్ ఇచ్చి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మేము ఛార్జ్ షీట్ వేస్తాం, కోర్టుకు వెళ్ళండి అంటారు. మరి తెలంగాణ గేమింగ్ యాక్ట్ లో 10 years పనిష్మెంట్ ఉంది కాబట్టి మరి అరెస్ట్ అవ్వాలి. ఎంతమంది పారిపోతారో, ఎంతమంది అరెస్ట్ అవుతారో, ఎంతమంది మళ్ళీ సారీ చెప్పారు కదా అని ఎక్స్క్యూజ్ చేసేసి, అదంతా ఏంటంటే రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవలేదు అన్నట్టు డ్రగ్ కేసే కదా మనకు ఎగ్జాంపుల్. ఇప్పుడు తెలంగాణలో డ్రగ్స్ లేకుండా చేస్తాను, డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని అంటే మరి అంతమంది డ్రగ్స్ తీసుకుని వాళ్ళకి ఈ రిపోర్ట్ వచ్చేసింది, ఆ రిపోర్ట్ వచ్చేసింది, వాళ్ళ గోర్లు తీసాం, వీళ్ళ ఎంట్రీలు తీసాం, వీళ్ళు బ్లడ్ తీసాం అనేసి మనకు అంతా చెప్పారు. మరి అది ఏమైంది అనేది కూడా సమాజానికి తెలియకుండా అయిపోయింది కాబట్టి స్టార్టింగ్ 2 days 3 days హవా ఉంటది అంతే. ఇప్పుడు ఈ హవా అంతా కూడా ప్రజలు నమ్మే సఖ్యం లేదు. కానీ ఇది కరెక్ట్ గా ముందుకెళ్తే చెప్తున్నాను కదా, ఆరంభ సౌరత్వం కాకుండా అంతిమ తీర్పు వరకు కూడా కేసులన్నీ వెళ్తే కనుక డెఫినెట్ గా చట్టం అన్నా న్యాయం అన్నా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన యాక్ట్లన్నా కామన్ మ్యాన్ ఇచ్చిన ఒక కంప్లైంట్ మీద ప్రభుత్వం గాని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఇంత క్విక్ గా రెస్పాండ్ అవుతుంది, ఇంత యాక్షన్ తీసుకుంటుందన్నా రేపు ప్రజలకు ఒక ఆశ ఉంటుంది, న్యాయం జరుగుతుంది, మాకు కష్టాలు వచ్చినప్పుడు అన్యాయం అయిపోతున్నప్పుడు మాకు ఒక న్యాయం జరుగుతుంది అనేసి ఒక నమ్మకం ఏర్పడుతుంది. అందరితో పాటు నేను కూడా కోరుకునేది ఏంటంటే ఇదనే కాదు ఏదైనా కానీ సమాజానికి నష్టం జరిగేది ఏదంటే ఎప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు, ఎప్పుడు కొంచెం హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు, తెలివైన వాళ్ళు బాగానే బతికిస్తారు. కానీ అమాయకులు నష్టపోకూడదు. చట్టం కూడా అదే చెప్తుంది, నేరం చేయని వాళ్ళు పనిషబుల్ కాకూడదు. నేరం చేసిన వాళ్ళు 10 మంది తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక అమాయకమైన వాళ్ళు, ఒక నిర్దోష అనే వాళ్ళు అదేంటి ఈ ఫాల్స్ కేసెస్ లో చట్ట పరిధిలో వాళ్ళకి శిక్ష పడకూడదు అనేది ఉన్నది. సో అదే అనుకుంటాం, ఈ తెలివైన వాళ్ళు వీళ్ళు ఇది కాకపోతే ఇంకో దానికి వెళ్ళిపోయి డబ్బులు సంపాదిస్తారు, వీళ్ళకి ఒక ఛానల్ ఉంది కాబట్టి. కానీ ఇలాంటివి చేసుకుని అమాయకులు, చదువుకుని వాళ్ళు, లేకపోతే మూర్ఖంతో ఉండేవాళ్ళు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటే చాలా. చూద్దాం మరి నిజంగానే మొత్తానికి ఇన్ఫ్లుయెన్స్ అయితే చేశారు, జరిగిన నష్టం జరిగింది, ఇంకా నష్టం జరగకుండా ఆపడానికి సజ్జనార్ గారు ఒక మంచి మూవ్ అయితే చేశారు. బట్ అది కంటిన్యూ అవుతుంది. నేను కూడా చెప్తూ ఉండే ఏంటంటే సజ్జనార్ గారు లాంటి ఆఫీసర్స్ ఉంటే
అట్లీస్ట్ కొంతమందికి భయంతో అయినా మానేస్తారు. ఇప్పుడు ప్రతిదీ ఆయన చేతిలో ఉండదు, చట్టం అంతా ఒక పోలీస్ ఆఫీసరే నడిపించలేరు, మొత్తం అంతా ఒకటే ఉండదు. కాబట్టి ప్రతిదీ మనం ఆశించినంత ఫలితం రాకపోవచ్చు, కొన్ని మరుగున పడవచ్చు. కానీ ఇలాంటి ఆఫీసర్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు చెప్పే, ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ అంటే నేను వాళ్ళని గొప్ప వాళ్ళని అనట్లే, ఇన్ఫ్లుయెన్సర్స్ మాకు ఇన్ని వ్యూస్ వచ్చేస్తాయి మేము గ్రేట్ అనేసి పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ లాగా వాళ్ళే స్టాంపింగ్ చేసేసుకుని జనాలను పిచ్చోళ్ళు చేస్తున్నారు చూడండి. వీళ్ళకంతా ఎవరైనా ఒకటే, కానీ వీళ్ళకి ఇంకా గట్టిగా అవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ముదిరిపోతారు, ఇంకా చాలా ముదిరిపోయి పెద్ద ఇదైపోతారు. వందల్లో ఉన్న సెలబ్రిటీస్ అంటే ఎవరికాల సెలబ్రిటీ కదా, ఒక రోజు ఒక నైట్, ఒక రోజు బిగ్ బాస్, ఒక వారం బిగ్ బాస్ అందరూ సెలబ్రిటీ. నాగార్జున గారి పుణ్యం అంటూ అందరూ, బిగ్ బాస్ పుణ్యం అంటూ అందరూ సెలబ్రిటీస్ అయిపోతుంది. బిగ్ బాస్ సెలబ్రిటీ అనేది ఒక బ్రాండ్. ఇప్పుడు కష్టపడి ఇండస్ట్రీలో ఉండి సంవత్సరాల తరబడి ఉండి పేరు తెచ్చుకున్న వాళ్ళు అందరూ పక్కకి వెళ్ళిపోయారు. బిగ్ బాస్ సెలబ్రిటీస్ లేకపోతే వీళ్ళకంతా ఒకటే పెట్టుకుని, నేను ఎవరు అంటున్నారు సిగ్గులేదా ఇంత కేసు అయ్యి ఇదైతుంటే రిబ్బన్ కటింగ్లకి సారీస్ షాప్ కి అన్ని వెళ్ళి ఓపెన్ చేసుకుంటున్నారు అంటే ఏం చెప్తాం వాళ్ళ గురించి? వాళ్ళకి చట్టంలో ఉండే లొసుకులు తెలిసిపోయిన తర్వాత ఇలాంటి పనులు చేస్తారు. మరి భయం ఉంటది కదా ఎవరికైనా. కేసు అయ్యింది, పోలీసులు వెతుకుతున్నారు, రమ్మన్నారు అని అంటే నేను లేదు ఇంకొక 2 రోజుల్లో 3 రోజుల్లో వస్తాను అని చెప్పేసి వెళ్ళేసేసి షాప్ ఓపెనింగ్ లో, అంటే ఎక్కడైనా ఫైనాన్షియల్ లింక్. కాబట్టి ఏంటంటే ఈడీ ఎంటర్ అయ్యి ఇందులో సంపాదించింది ఏదైతే ఉందో, ఎవరి అకౌంట్ లో ఎన్ని డబ్బులు వచ్చినాయో అవన్నీ తీసుకుని అది ప్రభుత్వం ఖాతాలోకి వెళ్తే అట్లీస్ట్ ఏదో ఒక మంచి పని అయినా అవుతుంది. చూద్దాం మ్యామ్. నిజంగానే మీరు అన్నట్టు సజ్జనార్ గారు లాంటి ఆఫీసులు ఇంకొంతమంది పుట్టుకు రావాలి. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటివన్నీ కూడా ఒక ఇదేంటి వైబ్ రావడం అవుతుంది. ఆ వైబ్ వల్ల ఏంటంటే వాళ్ళు ఎలాగా ఇదైతారు అనేది ఆ చట్ట పరిధిలో ఉంటుంది, మనం చెప్పలేము. అట్లీస్ట్ ఈ బెట్టింగ్ గ్యాప్ ఏంటనేది ఈ వైబ్ వల్ల అందరికీ తెలుస్తుంది కదమ్మా. సో ఇలాంటి ఆఫీసర్స్ ఉండడం వల్ల, అందరి మీద ఎఫ్ఐఆర్ అవడం వల్ల ఇది అందరికి బెట్టింగ్ యాప్ అంటే ఇది, దీంట్లో వెళ్తే మనం మునిగిపోతాం, ఈ యాప్ లో మునిగిపోతాం కానీ బయటకు రాము, ప్రాణాలు పోతాయి, మనీ కాకుండా మన ఫ్యామిలీకి పోతాయి అనేసి వాళ్ళకి ఒకటి అర్థమైతుంది. చూద్దాం మరి ఎటువంటి మూవ్ తీసుకుంటారు అండ్ ఎలా జరుగుతున్నాయి ఏంటని. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి.